మండలం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ప్రజాగలం సభల్లో ఆయన పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ మాట ఇచ్చి తప్పడం కాటసాని రామిరెడ్డికి అలవాటని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. కొచ్చేరువు నుంచి నీళ్లు తెప్పిస్తానన్న కాటసాని మాట తప్పి రైతులను మోసం చేశారని, దద్దనాల చెరువును ఎండబెట్టిన అసమర్థ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అని విమర్శించారు. టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప వైసీపీ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముందుగా యువతకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో పాటు సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించారు. ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే సంక్షేమ పథకాలు గాని అభివృద్ధి కూడా సమానంగా చేయడం జరిగింది. నవరత్నాల పేరుతో నవమోసాలు చేసి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఈ రోజు సంక్షేమం ఒక్కటినే చెప్తూ అభివృద్ధిని కూడా పక్కన పెట్టేయడం జరిగింది. సమర్థ ఎమ్మెల్యే రామిరెడ్డి చెప్పిన మాటలు విని నేను దాదాపుగా 2 కోట్ల రూపాయల పనులు ఇక్కడ చేయడం జరిగింది. ఈ రోజు వేసినటువంటి చుట్టూ ప్రారంభం కూడా గతంలో నిలబడలేకపోతుంది. ఇదేనా మీ సంస్కృతి? పైలాన మొదల కొడతాడు ఒకడు, ఉన్మాదిగాడు వచ్చి ట్రాక్టర్తో కట్టుకుని ఎక్కుతా ఉంటే పక్కన ఒక నాయకుడు ఆనందపడుతున్నాడు. ఈ రోజు గుర్తు పెట్టుకోండి, ఎవరైతే అక్రమంగా మా వాళ్ళను వేధించారో వాళ్ళకు ఏ గతి పడుతుందో వచ్చే కాలం ప్రజలే బుద్ధి చెప్తారు. ఎత్తిపోతల పథకం ద్వారా దద్దనాలకు నీళ్లు వస్తేనే రాజకీయం చేయకుండా లేకుంటే రాజకీయ సన్యాసం చేస్తారని ఇప్పుడు నువ్వు చేస్తున్నది ఏంటి? కాటసాని రామిరెడ్డి, కమిషన్ల రామిరెడ్డి ఈ రోజు జిఎన్ఎస్ పక్కనే వాడుతా ఉంది. ఈ కమిషన్ల కోసం ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ రైతులు కానీ ఏ పార్టీకి సంబంధం లేని రైతులు ఒక్కసారి ఆలోచన చేయండి. ఎవడైనా రాజకీయం చేస్తాడు. తాగే నీళ్ళ కాడ రాజకీయం, ఆ బొమ్మ వేసుకుంటే రాజకీయం, పైలాన కడితే రాజకీయం. మళ్ళా 3 నెలల నుంచి దాన్ని బంద్ చేశారు. ఒక్క 2 నెలలు ఓపిక పెట్టండి. మళ్ళీ భగీరథుడు ఆ విధంగా నీళ్లు తెప్పించాడో మళ్ళీ నీళ్లు తెప్పించి మళ్ళీ ఇదే మినరల్ వాటర్ ప్లాంట్